సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. చనిపోయిన వారు పొందుకోబోయేటువంటి గొప్ప స్థితి ఏంటంటే, సొంత ఇంటికి వెళ్తాం, నవీన గుడారానికి వెళ్తాం, దేవుని ఇంటికి వెళ్తాం. మనందరికీ సొంత ఇల్లు ఉన్నాయి. మీటింగ్ అయిన తర్వాత మనం మన గృహాలకు వెళ్తాం. కానీ మనందరికీ ఒక ఉమ్మడి గృహం ఉంది. అది దేవుని యొక్క ఇల్లు. దేవుని సన్నిధికి మనం వెళ్దాం. తర్వాత రాయబడినటువంటి మాట 16వ వచనంలో, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను వారికి ఉండదు. ఏ విధమైనటువంటి కష్టం లేని స్థితి. ఈ భూమి మీద మన కడుపుని నింపుకోవడం కోసం మనం నిత్యము కష్టపడాలి. కష్టపడిన వాడికి ఆకలి దప్పిక ఉంటుంది. ఆకలి దప్పిక అనేది ఆదామవ్వలు చేసిన పాపాన్ని బట్టి ఆది కాండలో వాళ్ళు పొందుకున్నారు. నీ చెమట భూమిని తాకాల్సినటువంటి అవసరం ఉన్నదని. అయితే చనిపోయిన వారికి ఏ విధమైన కష్టపడాల్సినటువంటి పని లేదు. ఏ కష్టము లేని స్టేటస్లోనికి, స్థితిలోనికి వారు వెళ్ళిపోతారు. తర్వాత రాయబడినటువంటి మాట, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏ విధమైనటువంటి జబ్బు లేని స్థితిలోనికి వారు వెళ్తారు. ఈ భూమి మీద ఉన్న వారందరికీ భయంకరమైనటువంటి వ్యాధులు ఉన్నాయి. చాలా రకాల వ్యాధులు దేహాన్ని పట్టి పీడిస్తున్నాయి. కానీ చనిపోయిన వారికి దేహమే లేదు కనుక వారి నిత్యము కూడా మరి ఏ విధమైనటువంటి జబ్బు లేని స్థితి వారు పొందుకుంటారు. ఇక్కడ ఉన్నవారు ఏదో ఒక బలహీనత కలిగి ఉంటారు. అందరికీ బలహీనతలు ఉంటాయి. కానీ చనిపోయిన వారికి దేహం లేదు కనుక వారికి ఏ బలహీనత ఉండదు. 17వ వచనంలో, ఎలయనగా సింహాసనం మధ్య గొర్రెపిల్ల వారికి కాపరిగా ఉన్నాడు. ఎందుకంటే ఈ భూమి మీద ఎవరో ఒకరు కాపరిగా ఉండాలి. వృద్ధాప్యమందు ఎవరు నర్సులు పెట్టానన్నారు, ఇంకా వారు చూసుకున్నారన్నారు, ఫినాన్షియల్గా సపోర్ట్ అందించారన్నారు. మరి మనకి ఎన్ని పనులు ఉన్నా దగ్గర ఉండాలి. కానీ చనిపోయిన వారికి, ఆత్మ రూపంలో ఉన్న వారికి ఏ కాపరి అవసరం లేదు. దేవుడే వారికి గొర్రెపిల్లే వారికి కాపరిగా ఉంటారు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. తర్వాత రాయబడిన మాట, జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. అది 6వ మాట. అంటే ఇక్కడ జీవజలములు, మనం దేవుని వాక్యాన్ని భుజిస్తున్నాం. ఆదివారం, శుక్రవారం ఇలాంటి ఆదరణ కూడికల్లోనూ, స్మారక కూడికల్లోనూ మరి జీవజలాన్ని మనం సేవిస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం. కానీ చనిపోయిన వారు ఆరిజిన్ దగ్గరికి, అనగా బొగ్గ దగ్గరికి వెళ్ళిపోతారు. అనగా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళిపోతారు. చివరికి రాయబడినటువంటి మాట, దేవుడి వారి కడల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఏ విధమైనటువంటి కన్నీరు, ఏ విధమైనటువంటి బాధ లేనటువంటి స్థితిలోనికి వారు వెళ్ళిపోతారు. ఈ 7వ అధ్యాయము ప్రకటన గ్రంథము చనిపోయిన వారు పొందుకోబోయేటువంటి ఉన్నత స్థాయిని గురించి మాట్లాడుతుంది. 7వ అధ్యాయం నుంచి చెప్పబడినటువంటి 15 నుంచి 17 వచనాల మధ్య 7 సంగతులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చనిపోయిన వారు సంతరించుకుంటారు. భూమి మీద బ్రతుకున్న మనకంటే